ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నా స్థానం దొరకలేదని, నా స్థానాన్ని అంటే నేను ఎంతో అనుకున్నాను, నేనే కదా అంత ఇన్ని ప్లానింగ్లు చేసి అంతా చేసిన వాడిని, నన్ను దూరం పెడతారా అనేది ఒకటి. రెండోది వచ్చేసి పొలిటికల్గా నేను ఎదగలేకపోతున్నాను, పొలిటికల్గా ఇక్కడే ఆగిపోయాను నేను, అంతా ఏ పోస్టు ఏమీ రావడం లేదు అని చెప్పేసి అన్నిటికీ నాకు అడ్డుపడుతున్నారు అనేది ఒక రెండో విషయం. ఈ కో అక్యూజ్డ్ ఉన్నారు కదా, వెంకటాచలపతి, దాని తర్వాత శశిధరు, వీళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళందరూ కానీ ఎప్పుడు వచ్చేసి ఏం చేయలేదు, ఇంత మనం చేసినప్పటికీ నా ఉద్యోగం పోయింది, డ్రైవర్గా ఉద్యోగం నాకు ఏమి కాలేదు, డబ్బులు ఇవ్వలేదు, నాకు సెటిల్మెంట్ కాలేదు అనేది ఒక ఇది ఉన్నది. సో ఈయనకి ఇవన్నీ ఆల్రెడీ ఇందులో కొన్ని బాధలు ఉన్నాయి కనుక ఈ పక్కన ఉన్న వాళ్ళంతా చేరి ఇంకా ఆ బాధలంతా ఇంకా పెంచి ఒకరికొకరు మోటివేట్ అయిపోయి బ్రహ్మాండంగా ఒక ఇదిలాగా తయారైపోయారు. సో అట్లా అందరూ ఈయన్ని పొగడ్డం, నువ్వే గొప్ప, వాళ్ళు గొప్ప కాదు, నువ్వు ఇంత చేసి నువ్వేం చేయలేదు, వాళ్ళు ఏం చేయలేదు, చూడు ఇదే కానీ చెప్పేటప్పటికీ ఈ మోటివేషన్లో ఈయన ఇంకా ఫైనల్గా ఇది చేసేయాలని చెప్పి ప్లాన్ చేసుకుని చేశారు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన చిత్తూరు మాజీ మేయర్ హత్య కేసులో చిత్తూరు కోర్టు ఈరోజు సంచలనమైన తీర్పిచ్చింది. ఆ కేసులో భార్యాభర్తల్ని కాల్చి చంపిన చింటూతో పాటు మరో నలుగురికి ఉరిశిక్ష విధించింది. దాంతో చింటూ సంబంధించిన అందరూ కూడా జైలు పంపించారు పోలీసులు. దాంతో పాటు మేయర్ సంబంధించిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఆ రోజు ఏం జరిగింది, అక్కడ ఉన్నప్పుడు ఐఓ గారు ఏ విధంగా వెళ్ళారు, వెళ్ళిన తర్వాత సీన్ ఎలాగుంది, ఆ కేసులో ఉరిశిక్ష పడే విధంగా దర్యాప్తు చేయడానికి అప్పుడు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు గారితో పాటు అప్పుడు డిఎస్పీ లక్ష్మీనాయుడు గారు వీళ్ళందరూ ఏ విధంగా కృషి చేశారు, ఆ ప్రాసెసింగ్ ఎలా జరిగింది, ఆ ప్రొసీజర్ ఎలా జరిగింది, ఆ ప్రాసిక్యూషన్ ఎలా నిరూపించబట్టే ఉరిశిక్ష వచ్చింది అనే విషయం అంతా మాట్లాడడానికి అప్పుడు డిఎస్పీ లక్ష్మీనాయుడు గారు ప్రస్తుతం అంతా జూమ్ లో ఉన్నారు. అని అడిగి చాలా విషయాలు తెలుసుకుని. సార్ నమస్తే అండి. నమస్తే అండి. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ అప్పట్లో మన మేయర్ గారికి ఆయన భార్యకి ఇద్దరికి కాల్చి చంపడం, మేయర్ దృష్టిలోనే రావడం, ఇదంతా ఒక సెన్సేషన్ అయింది. ఆ కేసులో అప్పుడు చిత్తూరు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు గారు ఒక టీంని ఫామ్ చేయడం, ఆయన కూడా స్పాట్కి వచ్చి చూడడం, దాంతో ఆ కేసు కరెక్ట్ గా ప్రొసీజర్ ఎక్కడ కూడా మిస్ కాకుండా, ఆ చైన్ తెగిపోకుండా ఆ రోజు ఇన్వెస్టిగేషన్ చేయబట్టి ఈ రోజు కన్విక్షన్ వచ్చింది, అది కూడా డెత్ సెంటెన్స్ వచ్చింది. అందుకు ముందుగా మీ అందరికీ అంటే అప్పుడున్న టీం అందరూ కూడా కంగ్రాట్స్ చెప్తున్నారు. ఎందుకంటే నేరం జరిగిన తర్వాత నిందితులకు శిక్ష పడితేనే నేరస్తులకు భయం ఉంటుంది విషయం మనందరికీ తెలుసు. కాబట్టి ఈ రోజు ఈ విధంగా అంటే పబ్లిక్ లో ఒకవేళ హత్య జరిగితే ఎలా జరుగుతుంది విషయాన్ని కోర్టు కూడా నమ్మి ఉరిశిక్ష ఇచ్చింది. అయితే ఆ రోజు సంఘటన ఎలా జరిగింది, మీరు స్వీన్కి వెళ్ళేసరికి ఎలాగుంది, తర్వాత కేసు ఎక్కడ వీగిపోకుండా ఏ విధంగా దాన్ని లింక్ చేసుకుంటూ మీరు ఇన్వెస్టిగేషన్ చేశారండి? అది యాక్చువల్ గా 17/11/2015 లో జరిగిందండి ఈ అఫెన్స్. యాక్చువల్ గా 11:45 AM మార్నింగ్ అది వాళ్ళిద్దరూ మున్సిపల్ ఆఫీస్ లో ఉండగానే భార్యాభర్త ఇద్దరు, కటారి అనురాధ, కటారి మోహన్, వాళ్ళిద్దరు ఆఫీస్ చేంబర్స్ లో ఉండగానే ఇన్సిడెంట్ జరిగింది. ఇమీడియట్ గా అది 1 టౌన్ ఇన్స్పెక్టర్, జ్యూరిస్డిక్షనల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ కుమార్ కు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిందండి. ఆయన తర్వాత నాకు ఇన్ఫార్మ్ చేశాడు. నాకు ఇన్ఫార్మ్ చేస్తూ ఆయన ముందుగానే సీన్ కు రీచ్ అయ్యాడు, నాకంటే ముందే సీన్ కు రీచ్ అయ్యాడు. తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన ఇమీడియట్ గా నేను కూడా అక్కడ ఆఫీస్ నుంచి బయలుదేరాను సీన్ ఆఫ్ అఫెన్స్ కి. నేను పోయేటప్పటికే సీన్ ఆఫ్ ఇమీడియట్ గా నాకు ఫోన్లు వస్తున్నాయి, లా అండ్ ఆర్డర్ రిలేటెడ్ ఫోన్స్ వస్తున్నాయి. అక్కడ జనము గుమికూడారు, ఇక్కడ ఆర్సన్ జరుగుతా ఉంది, అది ఇది అన్నట్టుగా. ఎక్కడ జనాలంతా రోడ్ల మీదకి వచ్చేసారు, ఎక్కడ పెడితే అక్కడ ట్రాఫిక్ జామ్ చేస్తున్నారని నాకు రిపీటెడ్ గా ఫోన్లు వస్తున్నాయి. నేను ఇమీడియట్ గా అక్కడికి మున్సిపల్ ఆఫీస్ కి వెళ్ళేసరికి అప్పటికే ఇన్స్పెక్టర్ సీన్ ఆఫ్ అఫెన్స్ చూసి ఆయన కూడా విపరీతంగా ఫోన్లు వస్తుంటే ఇమీడియట్ గా అక్కడ పోస్ట్ చేసి బందోబస్తు పోస్ట్ చేసేసి వెళ్ళిపోయాడు. నేను సూపర్వైజర్ ఆఫీసర్
నేను కూడా లా అండ్ ఆర్డర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి కాబట్టి నేను అక్కడ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వాళ్ళని కూడా షిఫ్ట్ చేసేసారు, ఇద్దరిని ఇంజూర్డ్ని కూడా ఇద్దరిని షిఫ్ట్ చేసేసారు. ఆమె అక్కడే మీరు చనిపోయినట్టు. సీన్కి వెళ్ళేసరికి అసలు చింటూ చేశాడు అనుకున్నారా, ఎవరు చేశారు అనుకున్నారా? అదే అప్పటికి ఇన్ఫర్మేషన్ లేదండి, ఇంకా ఎవరు చేసినారనే దానికి ఇన్ఫర్మేషన్ లేదు, ఇంకా ఎవరు చేసినారనే దానికి అప్పటికి తెలియదు. ఇంకా ఓన్లీ మాకు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ మా నోటీస్కి వస్తున్నాయి. ఇమీడియట్ గా అందరిద్దరూ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ పైన కాన్సన్ట్రేట్ చేశాము. ఇన్స్పెక్టర్ అప్పటికే నేను పోయేటప్పటికే వెళ్ళిపోయాడు, నేను కొద్దిగా లేట్ గా వెళ్ళాను కాబట్టి నాకు కూడా ఇన్ఫర్మేషన్ అదే ఇన్ఫర్మేషన్ వస్తా ఉంది. ఇద్దరిని బాడీ ఎప్పుడు చింటూ చేశాడని ఎప్పుడు మీకు ఐడెంటిఫై అయిందండి? అది మళ్ళీ ఆయన ఈవినింగ్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినాక కంప్లైంట్ ని ఎగ్జామ్ చేసినాక, ఇంజూర్డ్ కంప్లైంట్ ఉన్నాడు దాంట్లో సతీష్ కుమార్ అని చెప్పేసి, ఆయన్ని స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాతనే తెలిసిందండి ఆయన సో ఎవరెవరు దాంట్లో పార్టిసిపేట్ చేశారనే విషయాలు అప్పుడే తెలిసాయి. సార్ మీరు సతీష్ ఇచ్చిన స్టేట్మెంట్ తీసుకుంటే చింటూ అండ్ అదర్స్ వాళ్ళందరూ ఒక బుర్కాలు వేసుకుని లోపలికి వచ్చారనే విషయం తెలిసింది. సతీష్ ఎలాగ ఐడెంటిఫై చేశాడు? బుర్కా అక్కడ ఇన్సిడెంట్ కమిట్ చేసేటప్పుడు ఆయన బుర్కా తీశాడు, ఇట్లా తీసి అక్కడ కొంతమంది అడ్డుకుంటే కూడా వాళ్ళని నేను అన్నట్టుగా ఐడెంటిటీ రివీల్ చేస్తూ ఆయన ఇన్సిడెంట్ చేశాడు, కమిట్ చేశాడు. అందుకు ఇన్సిడెంట్ ఐడెంటిటీ తెలిసిపోయింది. తర్వాత ఎక్కడ దొరికాడండి చింటూ? ఆయన సరెండర్ అయ్యాడు, ఆయన అరెస్ట్ చేయలేదు, ఆయన సరెండర్ అయ్యాడు. 17/11 అఫెన్స్ అయితే 30/11 ఆయన కోర్టులో సరెండర్ అయ్యాడు డైరెక్ట్ గా. దానిపైన మేము మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకున్నాం 15 days. ఆ పోలీస్ కస్టడీ ఇంట్రాగేషన్ లో మాకు ఇన్వెస్టిగేషన్ ఈ ఫ్యాక్ట్స్ అన్ని తెలిసాయి. ఎందుకంటే ఆ విధంగా ప్రవర్తించాల్సి వచ్చింది వాళ్ళకు, అంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి, తర్వాత ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉన్నాయి, తర్వాత పొలిటికల్ గా మరి వాళ్ళకి ఇద్దరికి పెద్ద రైవల్రీ కాకపోయినా ఇల్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కారణాలు అతనికి, వాళ్ళిద్దరి మధ్య రైవల్రీ పెరగడానికి. కొన్ని ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉన్నాయి, క్వారీ డిస్ప్యూట్స్, అవి ఇవి చాలా వరకు ఉన్నాయి. నేను దానిపైన ఆయన ఇన్సిడెంట్ కి పాల్పడినట్టు తెలుస్తుందండి. దీని వెనక కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, ముఖ్యంగా సీకే బాబు గారి పేరు కూడా వచ్చింది కదండి? లేదండి, ఎవరి ప్రమేయం లేదు, రాజకీయ నాయకుల ప్రమేయం ఏం లేదు. అది ప్యూర్లీ ఫ్యామిలీ డిస్ప్యూటే, ఫ్యామిలీ అకరెన్సే, ఫ్యామిలీ ఇన్సిడెంటే. సార్ మీరు చింటూతో మాట్లాడి ఉంటారు. అవును. ఏం సాధించాడండి? ఇప్పుడు మర్డర్ చేశాడు, జైలుకి వెళ్ళాడు, తర్వాత ఆయన అంతా లైఫ్ అలాగ అవుతుందన్న విషయం ఆయన ముందు తెలియదా, లేదంటే ఎవరు నన్ను ఏం పట్టుకోలేరు చేయలేరనే భావంతో ఆ విధంగా చేశాడా? ఆయనకి ఇంతకుముందు అదే క్రిమినల్ హిస్టరీ ఉందండి. ఇంతకుముందు అక్కడ చిత్తూరులోనే సీకే బాబు పైన వాటిపైన దాడి చేసిన హిస్టరీ ఉంది అతనికి. తర్వాత ఈయన మేనమామే కదా, కటారి మోహన్ వచ్చి ఆయన సొంత మేనమామే. తర్వాత లేటర్ ఆన్ వీళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్ ఏవో డెవలప్ అయినాయి. డెవలప్ చేసిన తర్వాత ఈ ఘాతకానికి పాల్పడ్డాడు. ఒరిజినల్ గానే కొద్దిగా అరగెంట్ టైప్ అతను. అందుకు అతను దాని కాన్సిక్వెన్సెస్ ఆలోచించినట్టు లేడు. సార్ ఆయన అరగెంట్ అని మీరే చెప్తున్నారు, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అని చెప్తున్నారు. కటార్ మోహన్ రావు గారు కూడా ఆయన మీద సస్పెక్ట్స్ ఉందని గతంలో కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన మీద పీడీ యాక్ట్ చేస్తుంటే ఈ మర్డర్ జరిగి ఉండేది కాదు కదా? పీడీ యాక్ట్ అంటే కొన్ని ఇష్యూస్ ఉంటాయండి. పీడీ యాక్ట్ అంటే ఎవరి మీద పీడీ యాక్ట్ కాకపోతే రౌడీ షీటో లేదా ఇంకోటి ఇప్పుడు ప్రూవ్డ్ అఫెన్సెస్ ఉండాలి. రౌడీ షీట్ ఉంది ఆల్రెడీ ఆయన పైన, రౌడీ షీట్ ఉంది. రౌడీ షీట్ చాలా ఏళ్ళుగా ఉంది. అది పీడీ యాక్ట్ పెట్టాలంటే కొన్ని ప్రూవ్డ్ అఫెన్సెస్ ఉండాలి. అప్పటికి ఇంకా అఫెన్సెస్, మెయిన్ అఫెన్సెస్ అన్ని ట్రయల్ స్టేజ్ లోనే ఉన్నాయి కాబట్టి పీడీ యాక్ట్ ఇంపోజ్ చేయడము లీగల్ గా కుదరని పని కాబట్టి అది ఆ పని చేయలేదు. ఓకే, పీడీ యాక్ట్ కాకపోయినా ఈయన సస్పెక్ట్ రౌడీ షీటర్ మీరే చెప్తున్నారు కాబట్టి ఈయన మీద కొంచెం విజిలెన్స్ ఉండుంటే ఇటువంటి క్రైమ్ జరుగుంటేది కాదేమో కదా? నిఘా ఉంది, కంటిన్యూస్ నిఘా ఉంది. కాకపోతే కాన్స్పిరసీ కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేము కదా, కాన్స్పిరసీ ఇంటర్నల్ కాన్స్పిరసీస్. మేమైతే కంటిన్యూస్ నిఘా అయితే ఉందండి ఆయన పైన. ఈ రౌడీ షీటర్ కాబట్టి పీరియాడికల్ గా అతన్ని స్టేషన్ కి పిలవడము, అటెండెన్స్ ఇవన్నీ మానిటర్ చేస్తుంటాము. కానీ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిపోతాయి అంతే, అట్లా కొన్ని విషయాలు. సార్ ఫైనల్ గా చెప్పండి, మీరు అతను అరెస్ట్ చేశారు, బయటకు వచ్చారు, ఈ కేసులో కన్విక్షన్ వస్తుంది, అందులో లైఫ్ వస్తుంది అనే విషయం మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసామండి. ఎందుకంటే డెత్ సెంటెన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాం. ఎందుకంటే అది అఫెన్స్ నేచర్ అట్లాంటిది. ఎందుకంటే అది చేంబర్స్ లేక పోయి పట్టపగలు బుర్ఖాలు వేసుకొని ఒక పబ్లిక్ సర్వెంట్ ను హస్బెండ్ ని కాల్చడం ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ సో మెనీ విట్నెసెస్, వాళ్ళ ప్రెజెన్స్ లో కాల్చడం అనేది ఇది చాలా సొసైటీలో చాలా భయభ్రాంతులు కలిగించే విషయం. ఖచ్చితంగా ఇది మేము డెత్ పెనాల్టీ ఎక్స్పెక్ట్ చేసాము. ఆ రకంగానే మా ఎక్స్పెక్టేషన్స్ కు తగ్గట్టుగానే కోర్టు కూడా డెత్ పెనాల్టీ విధించిందండి.
సార్ అరెస్ట్ చేసిన తర్వాత ఆయన బెయిల్ తెచ్చుకోవడానికి రాకుండా ఉండడానికి ఆ ప్రొసీజర్ ఎలా చేశారండి ఎస్పీ గారు గైడెన్స్ లో? చాలా చేసామండి. 9 years రిమాండ్ పీరియడ్ లో ఉన్నాడు. 9 years ఒక అండర్ ట్రయల్ ప్రిజనర్లు రిమాండ్ లో ఉండడం అనేది చాలా అది రేర్ ఇష్యూస్. ఎందుకంటే ఆయనకి బెయిల్ రాకపోవడం కూడా ఈ అంశాలే కారణం. అంటే పట్టపగలు అంత దారుణమైన హత్య చేయడం వల్ల పబ్లిక్ సర్వెంట్ ను ఆఫీస్ లో కాల్చి చంపడం అనేది చాలా ఘాతుకమైన చర్య. కాబట్టి కోర్టు కూడా 9 years బెయిల్ ఇవ్వలేదు అతనికి. 9 years తర్వాత మన రీసెంట్ గా ట్రయల్ ముందు బయటకు వచ్చాడు. ఇంకా కొంతమంది ఇప్పటికీ బెయిల్ రాలేని వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఇద్దరు A3 A4 కి ఇప్పటికీ బెయిల్ రాలే. ఈవెన్ సెంటెన్స్ ఇంపోజ్ అయినప్పటికీ కూడా బెయిల్ వాళ్ళు రిమాండ్ లోనే ఉన్నారు. ఓకే సార్, సో దాన్ని మేము ఇంకా హైకోర్టు కూడా ప్రతిసారి బెయిల్ హీరింగ్ వచ్చినప్పుడల్లా మా ఇన్స్పెక్టర్స్, తర్వాత మా ఎస్ఐస్, మా ఎస్పీ గారి డైరెక్షన్ లో బాగా అటెండ్ అయ్యి అన్ని విషయాలు అక్కడ ఎక్స్పోజ్ చేసి బెయిల్ రాకుండా చేశాము. ఈ విషయంలో మా ఎస్పీ గారు చాలా గైడెన్స్ ఉందండి. అప్పట్లో ఘట్టంనేని శ్రీనివాస్ గారు మా ఎస్పీ, ఆయన గైడెన్స్ కూడా చాలా ఉంది. ఈ కేసు కన్విక్షన్ రావడానికి కూడా ఆయన గైడెన్స్ కూడా ఒక ముఖ్య కారణం అండి. సార్ ఫైనల్ గా చెప్పండి, ఇటువంటి క్రిమినల్స్ కి మీరు ఏ మెసేజ్ ఇస్తారండి? మర్డర్ చేసి తప్పించుకోవడం అనేది ఈ కాలంలో చాలా కష్టమైన విషయం అండి. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్స్ కూడా బాగా రాటు తేలినాయి. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్స్, ఫోరెన్సిక్ ఎవిడెన్స్లు, ఫింగర్ ప్రింట్స్, రకరకాల ఈ సెల్ ఫోను, ఇవి సీసీ కెమెరాస్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వాటన్నింటినీ తప్పించుకొని నేను బయటపడతాను, మర్డర్ చేసి లేకపోతే సమాధానం హీనియస్ అఫెన్స్ చేసి అనుకుంటే మాత్రం పొరపాటు. ఇంకా అది మర్చిపోవాల్సిందే. ఇంకా రాబోయే కాలంలో అది మర్చిపోవాల్సిందే పూర్తి. ఖచ్చితంగా కన్విక్షన్స్ వస్తాయండి. సార్ ఈ కేసులో అంటే శిక్ష పడ్డానికి ప్రధాన కారణం ఏంటండి? ట్రాన్స్పరెన్సీ అనుకోవచ్చా, లేదంటే వాడు చేసిన ఎఫెన్స్ యొక్క రిఫ్లెక్ట్ అనుకోవచ్చా? అఫెన్స్ నేచర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫెన్స్ నేచర్ ఒకటి. దానికి తగ్గట్టు సాక్ష్యాధారాలు కూడా మంచి సాక్ష్యాధారాలు సేకరించినాము. దాంట్లో ఇంజూర్డ్ విట్నెస్ ఉన్నాడు, సతీష్ కుమార్ అని చెప్పేసి. ఇంజూర్డ్ విట్నెస్. అతను అడ్డం పోతే వెనక నరికారు, గ్రీవియస్ ఇంజురీ అయింది, వెనకంతా ఫ్రాక్చర్స్ అయినాయి. అంతకన్నా బెస్ట్ ఎవిడెన్స్ సాక్ష్యం మనము సేకరించలేము. దానికి పోలు ఇంకా అదర్ ఐ విట్నెసెస్ కూడా ఉన్నారు. తర్వాత రికవరీ ఆఫ్ వెపన్స్, తర్వాత చాలా రకాలైన సాక్ష్యాలు, మంచి మంచి సాక్ష్యాలనే మేము సేకరించాం. కాబట్టి ఈ టైప్ ఆఫ్ కన్విక్షన్ కి అవకాశం ఉందండి. నేరం చేసిన తర్వాత తప్పించుకోవడం అయితే గతం కానీ ప్రస్తుతం జరగదంటున్నారు లక్ష్మీనాయుడు గారు. ఏ నేరస్తుడైనా సరే నేరం చేసిన తర్వాత, చేయకముందే ఆలోచించుకుంటే చేసిన తర్వాత ఒక కుటుంబం కాదు మీ కుటుంబం కూడా రోడ్డు మీద పడే అవకాశం కనిపిస్తుందంటూ చెప్తున్నారు. నేరం చేశాం కదా, మమ్మల్ని ఎవరు పట్టుకోవడం అనేది గతం. ప్రస్తుతం మాత్రం ఎలాంటి పరిస్థితులు జరగదు. ఎందుకంటే ఇప్పుడు సాక్ష్యాలు కానీ టెక్నికల్ గా సైంటిఫిక్ గా బాగా డెవలప్ అయ్యాం. ఖచ్చితంగా ఒక నేరం చేసిన తర్వాత మన శిక్ష పడడం అనేది ఏ స్థాయిలో ఉంటుంది అనేది మన చింటూ కేసు తీసుకుంది. చింటూ ఒక క్రిమినల్ గా మారి ఏ విధంగా అయితే తయారయ్యాడో, పేరెంట్స్ యొక్క అంటే తల్లిదండ్రుల పెంపకం సరైన లేకపోవడమా, లేదు సమాజంలో ఉన్న చుట్టూ ఉన్న స్నేహితుల ప్రభావం, మొత్తం మీద తీసుకుంటే మేయర్ కుటుంబానికి ఏ విధంగా కాల్చాడో అతను కూడా ఉరిశిక్షకు ఎక్కుతుంది. అంటే ఇక్కడ వచ్చేసరికి ఆయనకి ఏం లాభం వచ్చిందని మాత్రం ఒక ప్రశ్నగా మిగులుతుంది. ఒక కుటుంబానికి వాళ్ళ పిల్లలకి అనాథ చేశాడు. అదే విధంగా అతని కుటుంబం కూడా ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఉండదు. ఇది మన చిత్తూరు మేయర్ విషయంలో చింటూకు పడిన ఉరిశిక్షపై అప్పుడే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లక్ష్మీనాయుడు గారి వెర్షన్, దీని తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఎలా జరిగింది, అదేవిధంగా మేయర్ గారి కుటుంబ సభ్యులు ఏమంటున్నారో కూడా చూద్దాం. సార్ నమస్తే అండి, థ్యాంక్ యూ అండి. ఇంకొక విషయం చెప్తాం. ఇలాంటి హై ప్రొఫైల్ మర్డర్ కేసుల్లో టీమ్ ఎఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది చాలా ఇన్వెస్టిగేషన్స్, చాలా ఏరియాస్ తిరగల, చాలా అంశాలు ఉంటాయి. అప్పట్లో హెడ్ క్వార్టర్స్ లో నేను లాండ్ ఆర్డర్ సబ్ డివిజనల్ ఆఫీసర్ అయినా కూడా చాలా మంది డిఎస్పీలు ఉన్నారు అప్పుడు హెడ్ క్వార్టర్స్ లో. వాళ్ళ కోఆపరేషన్ కూడా చాలా ముఖ్య కారణం అండి ఈ కన్విక్షన్స్ కి. వాళ్ళ కోఆపరేషన్, తర్వాత సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళ గైడెన్స్, తర్వాత లోయర్ క్యాడర్ ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్స్, ఎస్ఐలు వాళ్ళు కూడా అంత టీమ్ ఎఫర్ట్ వల్లనే ఇంతటి కన్విక్షన్స్ కి సాధ్యమైందండి. ఓకే, అదే వాస్తవం. మీ ఒక్క రోజు కాదు, టీమ్ వర్క్. అవును. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్రాసిక్యూషన్ చేసిన స్పెషల్ పీపీ గారు శైలజ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఇంతవరకు మనం ఐఓ లక్ష్మీనాయుడు గారితో మాట్లాడడం, ప్రస్తుతం స్పెషల్ పీపీ గారితో మాట్లాడదాం. ఈ కేసులో ఆ చింటూతో పాటు మరో 4 కన్విక్షన్ అంటే డెత్ సెంటెన్స్ వచ్చిందంటే ప్రాసిక్యూషన్ ఏ విధంగా ప్రజెంట్ చేశారనే విషయాన్ని మనతో చెప్పడానికి స్పెషల్ పీపీ శైలజ గారు అడుగుతాం. మేడం నమస్తే. మేడం నమస్తే సార్. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మేడం, సాధారణంగా ప్రతి కేసులో ఐఓ చేస్తారు. ఐఓ చేసిన తర్వాత మీకు చార్జ్ షీట్ వస్తుంది.
ఆ లింక్ తెగిపోకుండా ఏ విధంగా మీరు ప్రాసిక్యూషన్ కోర్టు ముందు ప్రొజెక్ట్ చేశారు? ఇందులో మెయిన్ కన్విక్షన్ కాకుండా డెత్ సెంటెన్స్ వస్తుంది మీరు ఎక్స్పెక్ట్ చేశారా? డెత్ సెంటెన్స్ వచ్చేలా మీరు ఎలాగా ఆర్గ్యూ చేశారండి? సార్, ఈ కేసులో యాక్చువల్గా ఫ్యాక్ట్స్ పరంగా చూస్తే 17/11/2015 పట్టపగలు అంటే ఉదయం 11:45 అప్పటి మన చిత్తూరు ప్రథమ పౌరురాలు మరియు మేయర్ అయినటువంటి కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ ఆమె మున్సిపల్ మేయర్ ఛాంబర్స్, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఛాంబర్స్, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ లో దుండగుడు దాడి చేసి, మారణాయుధాలతో దాడి చేసి వాళ్ళని మేయర్ కప్పుల్ని చంపడం జరిగింది. దానిపైన చిత్తూరు 1 టౌన్ పోలీస్ వాళ్ళు క్రైమ్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఛార్జ్ షీట్ మొత్తము టోటల్ 23 అక్యూజ్డ్ బై సైటింగ్ 130 విట్నెసెస్ దే హావ్ ఫైల్డ్ ఛార్జ్ షీట్. ఓకే. తర్వాత ట్రయల్ అప్పుడు ప్రాసిక్యూషన్ అవుట్ ఆఫ్ 130 విట్నెసెస్ ప్రాసిక్యూషన్ హాస్ ఎగ్జామిన్డ్ 57 విట్నెసెస్ and during the course of trial one of the accused case against one of the accused was abated as he was reported dead. And the case against one of the accused was discharged during at the time of framing of the charges. Okay. While it being so, what at all the materials collected by the investigating agency during the course of investigation was presented by the prosecution in such a manner linking the material, that is collected material, to that of the assailants. Okay. So as to bring home the guilt of the accused beyond all reasonable doubt for the charges framed against them, that is for the offence under section 302 together with 120B IPC. Okay. Having been verified the material on record presented by the prosecution, okay, the court found that A1 to A5 guilty for the offence under section 302 read with the 120B IPC and sentenced them to death by awarding a victim compensation of rupees 70 lakhs, out of which the deceased family has to be paid 50 lakhs and the victim de facto complainant, who was examined by the prosecution as PW1, to be paid with an amount of rupees 20 lakhs by A1. Okay. By A1. ఓకే మేడం, ఈ 20 lakhs 70 lakhs పే చేయకపోతే ఎక్స్ట్రా ఉందండి ఇంకేమైనా, లేదా ఆల్రెడీ నాకు డెత్ సెంటెన్స్ ఇచ్చారు కదా పే చేయనంటే ఏం చేయాలండి? ఇన్ డిఫాల్ట్ ది కోర్ట్ ఏం చెప్తుందంటే he has to undergo simple imprisonment for a period of 6 months if at all he fails to pay the victim compensation. బట్ ఇందులో 302 120B 302 అంటే మీకు ఆర్మ్స్ యాక్ట్, అది మర్డర్ కేసు కాబట్టి ప్రూవ్ అయింది. 120B కాన్స్పిరెన్సీ, అది ఎలా ప్రూవ్ చేశారంటే? అది ఎలా ప్రూవ్ చేశామంటే దట్ ఈస్ there will be circumstances. It is based mainly upon the circumstantial evidence. That is, prior to the scene, prior to the incident, the accused met together at a place and they have designed a plan to execute. In the execution of their plan, they have moved from one place to another, and they have also recorded the scene of offense, that is a corporation office. Prior to that, videographed the scene of offense prior to their execution. These are all the linking evidence, that is circumstantial evidence. Okay. Defense తీసుకున్న appeal ఏంటండి? Defense, they say that then they did not dispute as to the scene of offense or the death of the deceased, as mentioned by the doctor, that is the cause of death of the deceased has not been disputed. The only dispute is that participants of the assailants in the commission of the crime. Okay. కానీ ఒక కేసులో 9 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు అబ్బాయి, బయటకు వచ్చాడు, అంత అయింది. కానీ జడ్జిమెంట్ వచ్చేసరికి ఎందుకండి 1, 2, 3 రోజులు ప్రొలాంగ్ అయిందండి? ప్రొలాంగ్ అయిందంటే ఇక్కడ జడ్జి గారు ఏం చేశారంటే he has relied upon the Supreme Court guidelines with regard to hearing of the accused on the sentence. The pre-sent hearing అని అంటారు దీన్ని. దీంట్లో మిటిగేటింగ్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు చెప్పుకోవచ్చు. మిటిగేటింగ్ అంటే కన్విక్షన్ ని రెడ్యూస్ చేసే సర్కమ్స్టాన్సెస్ కానీ ఫ్యాక్టర్స్ కానీ వాళ్ళ వైపున ఏదైనా ఉంటే
they are at liberty to come out before the court. అచ్చా, వాళ్ళు ఏం చెప్పారండి? చింటూ అండ్ అదర్స్ ఏం చెప్పారండి? దానికి కోర్టు వారు క్వశ్చనేర్ వేశారు. As per the guidelines of the Supreme Court, the court has framed a questionnaire and put before the accused for answering the same, for which they have answered. ఓకే, ఏమంటారండి? ఉరిశిక్ష వద్దంటారా లేదా అసలు వాళ్ళు మేము నేరం చేయలేదు అని అంటారు. దే డినై ది కమిషన్ ఆఫ్ ద అఫెన్స్. కానీ అంటే డెత్ సెంటెన్స్ వేరు, లైఫ్ కన్విక్షన్ వేరండి. ఈ డెత్ వస్తుందా మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఇట్ ఈస్ ఎ గ్రేవ్ అఫెన్స్, gravest offense. It is not grave, it is the gravest offense and extreme offense where the prosecution can expect death penalty. Oh, the 5 members could have death. Because they are the participants, active participants in execution of their plan in killing the mayor couple in such a brutal and mercilessly. So the circumstances clearly show that they deserve for the punishment. బట్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఎక్యూజ్డ్ ఏమన్నారండి? కోర్టులో ఏమైనా చెప్పారా వాళ్ళు? జడ్జిమెంట్ వచ్చిన తర్వాత సెంటెన్స్ ప్రొనౌన్స్ చేసినాక there won't be any such thing for hearing the convicts. అంటే ఇందులో బిఫోర్ ప్రీసెంట్ హియరింగ్ అని అంటారు. అంటే వాళ్ళు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత హియరింగ్ అనే కాన్సెప్ట్ ఉండదు. జడ్జిమెంట్ రాకముందు ఆల్రెడీ వాళ్ళు చెప్పుకోవాల్సి చెప్పారు. అంటే ఉరిశిక్ష అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేసి ఫీలింగ్స్ ఏముంటుంది సార్? నార్మల్, క్వైట్ నార్మల్. అంటే పశ్చాత్తాప పడ్డామన్న ఫీలింగ్ అని కనిపిస్తుందా, లేదు రాట తెలిపినట్లున్నాయండి? ప్రాసిక్యూషన్ ఎందుకు అబ్జర్వ్ చేస్తుంది సార్ వాళ్ళని? We will not observe the feelings of the convicts kada. They will be standing at a far distance from the prosecution. In view of the security measures, we will be somewhere. Okay. But finally చెప్పండి. Okay. Finally చెప్పండి మేడం, ఐఓ ఇచ్చిన చార్జ్ షీట్ లో ఈ కేసులో ఈ కన్విక్షన్ రావడానికి, డెత్ సెంటెన్స్ రావడానికి ప్రధానంగా ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ ఏంటంటే ఎక్కడో దగ్గర మీకు కనిపిస్తుంటది. దట్ ఈస్ క్రూషియల్ పాయింట్ అండి. ఈ పాయింట్ లో ఖచ్చితంగా వస్తుంది అని చూపిస్తుంది మనం. ఒకే ఒక పాయింట్ అండి, ద డిప్రేవ్డ్ యాక్టివిటీ ఆఫ్ ద అక్యూజ్డ్ ఇన్ ఎగ్జిక్యూషన్, దట్ ఈస్ ద కిల్లింగ్ ఆఫ్ ది మేయర్ కపుల్. అండ్ మోర్ ఓవర్ ద అనదర్ పాయింట్ ఈస్ ది డిసీజ్డ్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద డిసీజ్డ్ బీయింగ్ ది గవర్నమెంట్ పబ్లిక్ సర్వెంట్, అండ్ she was killed during the discharge of her duties as a public servant in the public office. These are the factors, main factors that has to be considered in order to expect the capital punishment. Okay. But finally, ఒక కేసులో ప్రాసిక్యూషన్ కరెక్ట్ గా చేస్తే కన్విక్షన్ వస్తుంది, ప్రాసిక్యూషన్ ఫెయిల్ అయితే ఐఓ కూడా ఏం చేస్తారంటే ప్రాసిక్యూషన్ కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయలేదు కాబట్టి కేసు వీక్ పని చెప్తుంటారు. ఈ ఇద్దరు పోలీస్ అండ్ ప్రాసిక్యూషన్ ఇద్దరు అనందం లాంటి వారు. కోఆర్డినేషన్ ఆఫ్ టూ వింగ్స్ అండి, కోఆర్డినేషన్ ఆఫ్ టూ వింగ్స్. అవును, వన్ కెనాట్ బి బ్లేమ్డ్ ఫర్ ది అదర్. సాధారణంగా ఒకటి మీద ఒకటి వేసుకుంటారు కదండి. ఐఓ కరెక్ట్ చేస్తుంటే బాగుంటుంది అంటారు, ఐఓ ఏమో ప్రాసిక్యూషన్ కరెక్ట్ గా ప్రాజెక్ట్ చేయలేదు కాబట్టి ఫెయిల్ అయింది ఉంటాడు. ఇకపై ఇటువంటి కేసులు కరెక్ట్ గా, అంటే అందరికి డెత్ అని కాకపోయినా కన్విక్షన్ రావాలంటే పోలీస్ అండ్ ప్రాసిక్యూషన్ ఏం చేయాలండి? మ్యూచువల్ కోఆర్డినేషన్ ఉండాలి. నా వైపు నుంచి నా పర్సనల్ ఒపీనియన్ ఏమంటే దర్ మస్ట్ బి కోఆర్డినేషన్ బిట్వీన్ ద ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అండ్ ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్, దట్ ఈస్ ప్రాసిక్యూటింగ్ వింగ్. ఓకే. అంటే ఇది ఒకటే కాకుండా సడన్ గా కొన్ని కేసులు తీసుకొచ్చి లాస్ట్ మూమెంట్ లో మీద పెడుతుంటారు. అవును, అసలు అప్పుడు ఇట్ వుడ్ బి ఎ వెరీ డిఫికల్ట్ సిచ్యుయేషన్ ఫర్ ది ప్రాసిక్యూషన్ టు కరెక్ట్, దట్ ఈస్ టు ఫిల్ అప్ ది లాచెస్ అనేది బియాండ్ కరెక్షన్ అయిపోతుంది. సో ఇట్ వుడ్ బి బెటర్, ఇట్ క్యాన్ బి కరెక్టెడ్ ఓన్లీ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బై కలెక్టింగ్ ద మెటీరియల్ సో యాజ్ టు ప్రూవ్ ద గిల్ట్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఇన్ సచ్ ఎ మ్యానర్. పోలీస్ అండ్ ప్రాసిక్యూషన్ కరెక్ట్ గా నడిస్తే చింటూ లాంటి వ్యక్తులకి శిక్ష పడుతుంది అంటున్నారు శైలజ మేడం. ఇది మన చిత్తూరు మేయర్ గారి కేసులో
ఎవరైతే నేరం చేశారో నలుగురికి 5కి ఉరిశిక్ష పడింది. దాంతో రాష్ట్రం అంతా కూడా ఒక మెసేజ్ అయితే పోతున్న విషయాన్ని చాలా స్పష్టంగా తెలుస్తుంది. మేడం నమస్తే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చింటూతో పాటు మరో నలుగురికి ఉరిశిక్ష పడడం పట్ల కటారి మోహన్ రావు గారి కోడలు ఏమంటున్నారు, వాళ్ళు ఏ విధంగా ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు విషయాన్ని ప్రస్తుతం అంతా మాట్లాడడానికి కటారి మోహన్ రావు గారి కోడలు హేమలత గారు ఉన్నారు. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే అండి. సంఘటన జరిగింది ఆ రోజు అందరు చూస్తుంటారు, కానీ పబ్లిక్ గా ఇద్దరిని భార్యాభర్తలు కాల్ చంపిన చింటూతో పాటు మరో నలుగురికి ఉరిశిక్షతో పాటు 70 లక్షల రూపాయలు పెనాల్టీ కూడా కోర్టు విధించింది. ఈ తీర్పు పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? అందరికీ నమస్కారం అండి. తీర్పు అనేది మేము 10 years గా వెయిట్ చేస్తున్నాం అండి. యాక్చువల్ గా ఇన్సిడెంట్ అయితే November 17, 2015లో మన చిత్తూరు మొట్టమొదటి మేయర్ గా ఉన్న కటారి అనురాధ గారిని మేయర్ ఛాంబర్ లో అందరి ముందర, మన మేయర్ ఛాంబర్ లో కౌన్సిలర్స్ అందరూ ఉండగా పట్టపగలు ఇంతటి ఘోరం జరగడం చాలా బాధాకరణం. మేయర్ గారు, మా అత్తమ్మ గారు, వారితో పాటు మా మామయ్య గారైన కటారి మోహన్ గారిని కూడా ఇద్దరిని అతి దారుణంగా ఆ రోజంతా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనమైన దారుణం అది. సో అప్పటి నుంచి ఈ రోజు వరకు పోరాడుతూనే ఉన్నాం మేము. 10 ఏళ్ల తర్వాత ఇది మా పోరాటానికి భగవంతుడు మాకు ఇచ్చిన తీర్పు అని మేము భావిస్తున్నాము. ఆ సంఘటన జరిగిన తర్వాత ఒక్కసారి వెనక్కి వెళ్ళండి అమ్మా. సంఘటన జరిగిన తర్వాత ఆ షాక్ నుంచి మీరు కోలుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది? చాలా రోజులు పట్టిందండి. ఎందుకంటే వాళ్ళు ఇంకా మా కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయి ఇద్దరు, అది అత్త మామూలు ఇద్దరు, మా ఆయనకి ఇంకా అమ్మా నాన్న లేరు, మా ఆడపడుచులకి అందరూ కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది మా ఫ్యామిలీ అంతా కూడా. ఆ బాధలో చాలా ఏళ్ళు పట్టిందండి మాకు. అసలు స్టిల్ ఇంకా కూడా మేము దాని నుంచి తేరుకోలేదు. ఈ రోజు తనకి డెత్ పెనాల్టీ వేసిన మా వాళ్ళైతే తిరిగి రారు కదండి. అంతటిగా తర్వాత ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. కేసు పరంగా కూడా మమ్మల్ని చాలా మానసికంగా చాలా వేధించారండి. రాజకీయంగా అన్ని విధాలు, మానసికంగానే ఆర్థికంగా కూడా మీరు దెబ్బతిన్నారు. అన్ని విధాలుగా అండి. ఆర్థికంగా ఎదవనివ్వలేదు. ఏ పని చేసుకోవాలన్నా కూడా మాకు మెయిన్ ప్రియారిటీ ఇది కాబట్టి ఫస్ట్ మేము దీనికి ఇచ్చేవాళ్ళం. వీళ్ళు బెయిల్ హైకోర్టుకి వేయడం, సుప్రీంకోర్టుకి వేయడం, ఇవన్నీ కూడా అన్ని ఛాలెంజింగ్ గా తీసుకొని అన్ని విధాల ధైర్యంగా దీన్ని ఎదుర్కొన్నాం. ఇప్పుడు చంపిన వ్యక్తి మీకు బంధువే? అవును. మీ బంధువేని ఎంత కక్షను పెట్టుకున్నాడు అన్నమాట? కేవలం డబ్బుల కోసమని ఇంకా వేరే కారణాలు ఉన్నాయా? డబ్బుల కోసమనే కాదు. యాక్చువల్ గా అయితే కొన్ని తను మా అత్త మామలతోనే ఇంట్లోనే, యాక్చువల్ మా ఆయన ఒక్కడే, కానీ తనని కూడా మేనల్లుడిని కూడా ఇంట్లో సొంత కొడుకులాగా చూసుకున్నారనమాట. కొడుకులాగా చూసుకొని అంత ప్రియారిటీ ఇస్తుంటే తను వేరే వాళ్ళ మాటలు విని తనకి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వట్లేదని సమాజంలో మా మామయ్యకి వస్తున్న అందరూ ఆదరిస్తున్న దాన్ని కానివ్వండి, వాళ్ళ పేరు ప్రతిష్టలు రావడం కానీ తను ఓర్వలేకపోయాడు అనమాట. తనకి హై ప్రియారిటీ ఇవ్వాలి, ఇంకా మేయర్ అయిపోయారు వీళ్ళు, ఇంకా ఎక్కువ ఎదిగిపోతారు అనే ఒక దుర్బుద్ధితో ఇలాంటి పని చేశారు. చంపిన తర్వాత దాదాపు 9 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాడు ఆయన. కానీ చుంటూకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళు ఎవరైనా మీకు దగ్గర వారిని కేసు రాజీ చేయాలని ప్రయత్నం చేశారా? వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు బ్రదర్స్ అంతా బయట ఉన్నారు, వాళ్ళ అమ్మగారు ఉంటారు. ఫ్యామిలీ పరంగా కాదు కానివ్వండి, తను రాజకీయంగా ఒత్తిడి అయితే చేపించారు. ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చింది. ఓకే, జడ్జిమెంట్ వచ్చింది. మీరు ఎప్పటి నుంచో చూస్తున్న తీర్పు ఇవాళ 10 సంవత్సరాల తర్వాత వచ్చింది మీకు. చుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా మీకు కాల్ చేసి ఏం మాట్లాడారా? లేదండి. సరే, మీరు కూడా తర్వాత మేయర్ అయ్యారు, మీ ప్రయారిటీ ఏముందండి? వాళ్ళకి అలా జరిగిన వెంటనే ఒక 1 year తర్వాత మాకు మేయర్ గా కూడా రావడం, 1.5 year తర్వాత మేయర్ గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఏదైతే చిత్తూరు నగరాన్ని అభివృద్ధి చేయాలనుకున్నారో, ఎలాంటి సమస్యలు లేకుండా అందరికీ కూడా సేవలు అందించాలని వాళ్ళు ఏ విధంగా పడ్డారు, వాటిని 100% మేము సక్సెస్ చేశామండి.
ఓకే అలా సార్, చేశాం కాబట్టి స్టిల్ మాకు ప్రజల్లో ఆదరణ అనేది ఉంది. గుడ్ గుడ్. ఫైనల్ గా చెప్పమ్మా, ఇటువంటి తరహా మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే చుట్టూ తరహా కనబడుతుంటారు మీకు కూడా సమాజంలో చాలా మంది, అంటే నేరం ఇలాంటి చేసుకుంటే వాళ్ళు తప్పించుకోవచ్చు అనే భావన ఉన్న చాలా మంది ఎదురవుతుంటారు మనకి. సరే. ముఖ్యంగా కూడా ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒక మహిళకి ఈ రోజు ఎంత రాజకీయంగా కానీ అన్ని రంగాల్లో ప్రియారిటీ ఇస్తున్నారో ఆ అది అలా ముందుకొచ్చి అలా ఆదరించి కొని వచ్చి మేయర్ గా తను 1 ఇయర్ తనది కూడా మేయర్ గా చేసి 2014 జూలైలో ఛార్జ్ తీసుకున్నారు. నాట్ ఈవెన్ 1.5 year తను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయలేక మధ్యలోనే ఇది జరిగింది. ఈ ఈ విధంగా ఇలాంటి వాళ్ళకి మేము ఇచ్చేది ఏమంటే, ఫస్ట్ మనం ఏ విషయాన్నైనా ఆలోచించాలి. ఎదుటి వాళ్ళు చెప్పే మాటలే కాకుండా మనకంటూ మనం వాళ్ళతో ఉన్నాం, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, మనల్ని ఒక బిడ్డలాగా సాకారు, అలాంటి వాళ్ళు మనల్ని ఎవరన్నా ఏమైనా మాటలంటే కూడా మనం ఆలోచించాలి. అది తప్పు కదా, ఏదన్నా ఉంటే నేరుగా కూర్చొని మాట్లాడే క్లియర్ చేసుకుంటే పోయే విషయాన్ని హత్య వరకు రావడం అనేది చాలా దారుణం. కాబట్టి దేనికైనా ఓర్పు ఉండి కూర్చొని నేరుగా మాట్లాడుకుంటే ఇంత హత్యకు గురి ఆ, ఈ సంఘటన జరిగే ఉండుండదు. ముఖ్యంగా తను ఈరోజు ఉమ్, మా కుటుంబాన్ని మొత్తం నాశనం చేసేసాడు. తను ఏం సాధించాడు? ఆవేశం అనేది కాదు, కానీ ఇది ప్రీ ప్లాన్డ్. చాలా రోజులుగా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ అన్ని కూడా ఇప్పుడు చెప్పారు. మళ్ళీ తర్వాత జరిగిన తర్వాత తను ఎప్పటి నుంచో ట్రాక్ చేస్తున్నారు, ఎక్కడ దొరుకుతారని అనేసి. సో ఏదైనా కూడా మనకి ఉన్న ఆలోచనని కొంచెం ఆలోచించుకొని ఏ పని ఉన్నా చేయాల్సింది. కూర్చొని మాట్లాడుకునే విషయాల్ని వదిలి ఇంతవరకు ఘోరంగా చేయడం అనేది చాలా బాధాకరం. సంఘటన జరిగిన దగ్గర నుండి ఈ రోజు వరకు పోలీసుల సహకారం ఎలాగుందట మీకు? సపోర్ట్ చేస్తూనే వస్తున్నారండి. కాకపోతే ఒక్కొక్కసారి రాజకీయ నాయకుల వాళ్ళ ఒత్తిడి వాటి వల్ల కొన్ని మేము కూడా చాలా సఫర్ అయ్యాం ఆ విషయాల్లో. ఏ విషయం అయినా సరే కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం దొరుకుతుంది అంటున్నారు కటారి మోహన్ రావు గారి కోడలు. చింటూ అనే వ్యక్తి మర్డర్ వల్ల తన కుటుంబంతో పాటు చింటూ కూడా సాధించేది ఏం లేదు అంటూ చెప్తున్నారు. ఇకపై చింటూయే కాదు, ఎవరైనా సరే సమాజంలో సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవడం ది బెస్ట్ పాలసీ అంటున్నారు. అంతేగాని ఆవేశానికి పోయి శనికావేశంలోనూ లేదా కుట్ర చేసి హత్యలు చేస్తే తర్వాత వాళ్ళు కూడా సుఖపడేది ఉండదంటూ ఆవిడ హేమలత గారు చెప్తున్నారు. మొత్తం మీద తీసుకుంటే 10 సంవత్సరాల పాటు వెయిట్ చేస్తున్న మంచి ఉదయం వీళ్ళ కుటుంబాలు వచ్చిందన్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. చుట్టూ దీన్ని శిక్ష ఈ పడింది. విధంగానే కాకుండా అన్ని రకాలుగా కూడా, అంటే ఇలాంటి వాటిని ప్రోత్సహించే వాళ్ళు చాలా ఎక్కువ అండి. ఎందుకంటే రాజకీయంగా ఒకరు ఎదుగుతున్నారు అంటే వాళ్ళని తొక్కాలి అని చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి అందరికీ కూడా అలాంటి వాళ్ళ వల్ల మాలాంటి కుటుంబాలు ఉమ్, ఆ, ఇదవుతున్నాం, సఫర్ అవుతున్నాం ఈరోజు. అలా ఉంటాయి. అంటే ఎవరో చెప్పారని కాకుండా ఒక సమస్యని, కుటుంబంలో ఉన్న సమస్యను పరిష్కరించుకుంటుంటే ఈ సమస్య వచ్చేది కాదు. ఇప్పుడు కటారి మోహన్ రావు గారికి భార్యని అతన్ని ఇద్దరు చంపిన తర్వాత చింటూ ఏమైనా సుఖపడ్డాడంటే జీరో కనిపిస్తుంది. అతనికి ఉన్న క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కి చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన మాటలు విని సొంత మేనమామని మేనత్తని చంపిన తర్వాత ఆయన ఏమీ సాధించలేదు. ఇది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఈ మర్డర్ చేస్తే, నేరం చేస్తే తప్పించుకుంటామని భావిస్తున్న వాళ్ళకి చింటూ ది బెస్ట్ ఎగ్జాంపుల్ క్రిమినల్ స్టోరీ. ఆయన ఎప్పటి నుంచో సొంత మేనమామకి కొడుకు తర్వాత కొడుకుగా చూస్తున్న మేనమామనే ఆయన ఈ విధంగా హత్యకు పాల్పడ్డాడంటే ఏమి సాధించాడంటే ఏమి లేదు. ఉరిశిక్ష వెళ్ళింది. తర్వాత చింటూ వాళ్ళ అమ్మగారులు అందరూ కూడా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఎవరైనా నేరం చేయాలనుకుంటే 1-2 సార్లు ఆలోచించండి. నేరం చేసే ముందు కాదు, తర్వాత జరిగే పరిణామాలపై పూర్తిగా అధ్యయనం చేయండి. ఒకవేళ ఎవరైనా మీకు వెనక నుండి కానీ చేయించాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న బంధువులకు కానీ, స్నేహితులకు కానీ, లేదా వేరే వాళ్ళకి వెళ్ళి సలహా తీసుకున్న తర్వాతే అటువంటి కార్యక్రమాలు చేపట్టండి. కానీ అంతేగాని కేవలం కుట్రతోనూ తప్పించుకోవచ్చిన భావంతోనూ శనికావేశంలో కానీ నేరాలు చేయొద్దన్న విషయం ఇది చింటూ కేసు అనేది మనకు తెలుస్తుంది. ఇది చింటూతో పాటు మరో 4 ఉరిశిక్ష పడిన విధానంపై అయ్యో లక్ష్మీనాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆ కేసులో శిక్ష పడడానికి ఏ విధంగా చేశామన్నది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ చేస్తున్న శైలజా మేడం గారు కూడా ఎందుకు కేసులో కన్విక్షన్ డెత్ అనౌన్స్ మా ఫెనాల్టీ ఎందుకు వచ్చిన విషయం ఆవిడ చెప్పారు. దాంతోపాటు 10 సంవత్సరాల పాటు కుటుంబ పెద్దను కోల్పోయిన హేమలత గారు తమ అభిప్రాయాలు చెప్పుకొచ్చారు.
ఇది మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.